స్వర్ణాంధ్ర విజన్ 2047 కి అనుగుణంగా తిరుమల విజన్ ఉండబోతుందని చెప్తున్నారు. 2047 వైపు అడుగులు వేస్తోంది టీటీడీ బోర్డు. దీనిలో భాగంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించింది. కోనేటి రాడి క్షేత్రంలో కొండంత విజన్తో ముందుకెళ్తోంది టీటీడీ. ఆధ్యాత్మికత, పవిత్రతకు ఆధునికతను జోడించి రేపటి తిరుమల అభివృద్ధి కోసం అడుగులు వేస్తోంది టీటీడీ. దీనికోసం తిరుమల విజన్ 2047తో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామంటోంది. ఆధునిక టౌన్ ప్లానింగ్ ని పాటిస్తూనే తిరుమల పవిత్రత పెంపొందించేందుకు శాశ్వత వ్యూహాల అమలు కోసం నడుం బిగించింది. దీనిలో భాగంగా వారసత్వ కట్టడాల పరిరక్షణ, పర్యావరణ నిర్వహణకు ప్రాముఖ్యత కల్పిస్తామంటోంది. తిరుమల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిస్తోంది టీటీడీ. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేస్తోంది. భక్తులకు అందించే సౌకర్యాలను మరింత మెరుగుపరచడంతో తిరుమలను ప్రపంచ స్థాయి రోల్ మోడల్ గా మార్చే యత్నానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరాలు అయోధ్య, కాశీ మోడల్లో తిరుమలను డెవలప్ చేయనుంది. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. తిరుమల విజన్ 2047ని విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీఓ శ్యామలరావు. గతంలో ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరిగాయని, తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర విజన్ 2047 చేయడం జరిగిందో ఆ విధంగానే తిరుమల విజన్ 2047 చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. దేశంలోని అన్ని ఆలయాలకు రోల్ మోడల్ గా ఉండేలా తిరుమలను అభివృద్ధి చేస్తామన్నారు ఈవో శ్యామలరావు. దీనికోసం టీటీడీలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల పట్టణం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తే అది ఒక ఎడ్హాక్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పొచ్చు. ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడించి తిరునగరికి మరిన్ని సొబగులు అద్దనుంది టీటీడీ.